హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను చేసేది ఏంటిదంటే జస్ట్ స్మాల్ రెసిపీ అండి. అదేమీ కాదు, సోరపిండి దోశ విత్ కొబ్బరి చట్నీ. అది కూడా ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి ఈవినింగ్ మేము డిన్నర్ చేయము, జస్ట్ లైట్గా టిఫిన్ చేసేస్తాము. మా హస్బెండ్ వచ్చేసరికి కొంచెం చేయమని చెప్పారు. నాకు తెలిసి నాకు వచ్చిన స్టైల్లో నేను చేస్తాను. ఒకసారి చూద్దాం ఏమేమి కావాలి ఏంటనేది. ఫస్ట్ కొంచెం మనం రాగి పిండి తీసుకోవాలండి. కొంచెం అది జల్లెడించుకోవాలి. జల్లెడి వేసుకుంటే కొంచెం ఏదన్నా ఉన్నా కొని కాస్త క్లియర్ అయిపోతుంది. చూడండి, ఇలా జస్ట్ కొంచెం లైట్గా ఇలా అనుకున్నా పర్లేదు. బట్ ఏంటంటే ఓకే, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర అండి. అలాగే కొంచెం కావాల్సినంత మైదా పిండి అండ్ బియ్యం పిండి, కొంచెం జీలకర్ర, సాల్ట్. ఓకేనా. ఆల్రెడీ మనం జల్లెడ పట్టేసుకున్న రాగి పిండి మనం ఆల్రెడీ తీసేసుకున్నాం. దాంట్లోకి సరిపడా కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి. సరిపడా అంతే ఉప్పు వేసుకోవాలండి. తర్వాత కొంచెం జీలకర్ర, అండ్ కొంచెం బియ్యం పిండి కరకరలాడటానికి బియ్యం పిండి కలుపుతున్నాను. సరిపడినంత వేసుకోవచ్చు, బట్ నేను కొంచెం మైదా పిండి ఎక్కువ క్వాంటిటీలో వేస్తాను. అలాగే కొత్తిమీర ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి చక్కగా. ముందు అన్నీ కలిసేటట్టు కొంచెం కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత అదంతా సాల్ట్ కానీ మొత్తం ఇదంతా కూడా పట్టాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. అంటే మరీ బరకైతే మరీ లూజ్ అయిపోతే కనుక దోశ రాదు. కొంచెం గట్టిగానే ఉండాలి పిండి అనేది. మరీ అలా అని మరీ గట్టిగా కూడా మనం ఇచ్చేయకూడదు. చూస్తున్నారు కదా, ముద్దలాగా వస్తుంది. ఇంకా వాటర్ పడుతుంది. అంటే నేను మొత్తం పోసేస్తున్నాను. చూద్దాం ఇంకా ఎన్ని వాటర్ పడతాయో. శివాయ్. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు అయితే సరిపోలేదండి, మరి కొంచెం నేను వేస్తున్నాను. కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం. కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. జస్ట్ కొబ్బరి చట్నీకి మనం ఒక కొబ్బరి చిప్ప అండ్ 4 పచ్చిమిరపకాయలు, ఒక్క టమాటా వేసుకుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత జస్ట్ మనం ఇప్పుడు ఏమీ లేదు, జస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ అనేదంటే ఏం లేదు, జస్ట్ ఒక టమాటా, పచ్చిమిరపకాయలు అది ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ దోరగా వేపేసుకోవడమే. నేనైతే కొబ్బరి చట్నీ విత్ పచ్చి కొబ్బరి అండ్ వీటితోనే చేసేస్తాను. చూసారు కదండి, తాలింపుకి రెడీ చేసేసాను. జస్ట్ కొబ్బరి చట్నీ తాలింపు చేసుకోవడమే. చూసారు కదండి కొబ్బరి చట్నీ ఎలా రెడీ అయిపోయిందో.
రాగి దోశ విత్ కొబ్బరి చట్నీ కదా, ఒకసారి చూద్దాం ఆ టేస్ట్ ఎలా ఉందో. నేనే చూసి చెప్పాలి కాబట్టి నేనే చేసింది, నేనే చూస్తున్నాను. సూపర్ అండి, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి కంపల్సరీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.